అంటే నేను ఏమంటున్నా, యుద్ధం వల్ల ఒక్క సైడే నష్టం జరగదు. నేను చెప్పదలుచుకున్నది, వాడికి బలం, ఇప్పుడు ఇరాన్ అంటే ఎంత కొంత బలమైన దేశం, కానీ ఆఫ్ఘనిస్తాన్కి అయితే బలమే లేదు కదా, వియత్నాంకి బలమే లేదు కదా, క్యూబాకి బలమే లేదు కదా. మరి అంత బలహీన దేశంలో కూడా నువ్వు బాంబులు వేసేసి వచ్చినావు. నీకే నష్టం జరిగింది, వాళ్ళకి నష్టం జరిగింది. అవి ఎట్లయినా ఇప్పుడు గాజాల నష్టం జరిగింది వాళ్ళకి, కానీ వాళ్ళకంటే ఎక్కువ నీకు కూడా జరిగింది కదా, జరగలేదా? ఒక ఆ మిజైల్ తయారు చేయడానికి ఎన్ని డాలర్స్ ఖర్చు అవుతుందో, అందులో మెటీరియల్ కానీ దానికి ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోండి ఒకటి. ఆ ఇంటర్సెప్ట్ చేసేది కానీ అది అట్లాంటి నీకు స్టాక్ పైల్స్ అవన్నీ ట్యాక్స్, అమెరికా ప్రజల ట్యాక్స్ డబ్బులతోటే కదా అవి తయారు చేసేది యుద్ధ సామాగ్రి. అవన్నీ నాశనం చేస్తున్నట్టే కదా. ఇప్పుడు అమెరికా పౌరులు 6 చచ్చిపోయారు కదా, ఇంకెంత నష్టం జరుగుతుందో తెలియదు కదా. ఇది డైరెక్ట్గా చూస్తున్న నష్టం. ఇలా ఎన్ని విమానాలు ఆగిపోయినాయి ప్రపంచం మొత్తం, ఎంత వ్యాపారాలు ఆగిపోయినాయి, ఎన్ని ముడి సరుకుల యొక్క ఓడలు ఆగిపోయినాయి, ప్రపంచంలో స్టాక్ మార్కెట్లు ఎన్ని పడిపోయినాయి, ఎంత ఆర్థిక నష్టం జరుగుతుంది, ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంది అందరికీ అక్రాస్. ఒకప్పుడు ఏంటంటే యుద్ధం చేసుకుంటే ఆ 2 దేశాలకి నష్టం జరిగేది, ఆ 2 రాజ్యాలకి నష్టం జరిగేది. ఇవాళ ఏమైపోయింది, ప్రపంచం అంతా ఇంటర్నెట్, గ్లోబలైజేషన్, ఎకానమీస్ ఒకదాని యొక్క డిపెండెంట్, సప్లై చైన్, అది ముడి సరుకులు కావచ్చు, మెటల్స్ కావచ్చు, లేకపోతే రేర్ ఎర్త్ ఖనిజాలు కావచ్చు, అన్ని ఒక దేశం ఇంకో దేశంకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంతా ఇంటర్నెట్ ఇంటర్ డిపెండెన్సీ అయిపోయింది. అన్ని కంపెనీలు సేమ్ కంపెనీ అన్ని దేశాల్లో ఉండడం జరుగుతుంది. సో ఇట్లాంటప్పుడు నువ్వు ఒక పేక మేడలకి నేను ఒకటే పేక తీసిన అనుకుంటే, ఆ ఒకటే తీస్తే అది మొత్తం డిపెండెంట్ ఉంది, అన్ని పేకలు కూలిపోతున్నాయి, మొత్తం మేడ కూలిపోతుంది. నువ్వు ఒక్కదాన్ని నష్టం జరుపుతా అంటే ప్రపంచ వ్యవస్థ మొత్తం ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంది. అది కనిపిస్తుందా లేదా క్లియర్గా? స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయా లేదా? ధరలు పెరుగుతున్నాయా లేదా? చూడండి, పెట్రోల్ రేటు మొన్నటికి ఇప్పటికి ఎంత పెరిగింది చూడండి. ఏం సాధిస్తున్నావు? ఇప్పుడు 86 ఏళ్ళకి వచ్చిండు, ఇవాళ కాకపోతే ఇంకో 4 ఏళ్ళకైనా ఆయన ఎట్లయినా చచ్చిపోతాడు. ఈవెన్ ట్రంప్ చచ్చిపోడా? సీనియర్ బుష్ చచ్చిపోలే? అప్పుడు గల్ఫ్ వార్ అయినప్పుడు ఎవడైనా వెనక ముందు పోవాల్సింది కదా. ట్రంప్ కూడా 80 ఏళ్ళకి వచ్చిండు కదా. సో ఏం సాధిస్తావు? ఎదుటోని పండుగని నువ్వెందుకు పండుగ చేసుకుంటున్నావు? ఎవరు కరెక్ట్ ఉన్నారు? కొమేని 100% కరెక్ట్ లేడు, ట్రంప్ కరెక్ట్ లేడు, మోడీ కరెక్ట్ లేడు. ఏ దేశ వ్యవస్థలో ప్రతి దేశంలో మంచి చెడు 2 ఉన్నాయి, అవునా కదా? ఏదైనా ఇరాన్ సమస్య ఉంటే వాళ్ళే తీర్చుకుంటారు. ఇప్పుడు అమెరికాని లాగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఇజ్రాయెల్ ఆధిపత్య ధోరణి తప్ప ఇక్కడ ఎవరికి ఇజ్రాయెల్ చేసే కుట్రల వల్ల అమెరికాకు నష్టం జరుగుతుంది తప్ప, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతున్నాయి తప్ప ఇవాళ ఎవరికి ఏమొచ్చింది? అసలు సమస్య ఎక్కడిది? ఈ 1945 సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు ఇజ్రాయెల్ దేశమే లేదు. ఆడ బ్రిటిష్ వాడు ఈవెన్ ఇవాళ ఉన్న అరబిక్ దేశాలే లేవు, దుబాయ్లు ఇవన్నీ ఏవి లేవు. ఆటోమన్ సామ్రాజ్యం ఉండే ఇస్తాన్బుల్, టర్కీ కేంద్రంగా. సో ఈ దేశాలు ఏర్పడ్డాక ఇవాళ ఇజ్రాయెల్ ఒక వానికి 55% భూమి ఇజ్రాయెల్కి ఇచ్చారు, 45% పాలస్తీన్కి ఇచ్చారు. 2 సపరేట్ దేశాలు చేసుకొని మంచిగా సంతోషంగా ఉండొచ్చు కదా. వాడి నీ మీద దాడి చేస్తే వాడి మీద చేయి, నీ దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంతేగాని ఇవాళ వాడిని అన్ని రకాల ఇబ్బంది పెట్టి వాని దేశం మొత్తంగా ఆక్యుపై చేస్తా అంటే వాడిని మీద దాడి చేసే గాజా. వాడు దాడి చేస్తే మళ్ళీ నువ్వు ఉల్టా దాడి చేస్తేవి అంటే ఏంది? నీ ఆధిపత్యాన్ని వాని మీద రుద్దుతా, వాని బతకనియా అంటే ఎంతవరకు కరెక్టు? నువ్వు 1945 కంటే ముందు ఆడ నీ దేశమే లేదు. ఆడ నువ్వు నీ ఇస్లామిక్ దేశాలు అయినప్పుడు నువ్వు అన్ని దేశాలకు వారిపోయినావు. అక్కడ నువ్వు వాళ్ళని వివక్ష చేస్తే ఆడ హిట్లరు నిన్ను హోలోకాస్ట్ చేసే. అంటే ఎందుకు ఈ వార్ మాంగరింగ్, ఆధిపత్య ధోరణి, ఈ వార్ మాంగరింగ్ ఎందుకు? అన్నదమ్ముల లెక్క కలిసి ఉండొచ్చు కదా. ఇది అన్ని దేశాలకు వర్తిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు, చెందని దేశాలు రోడ్లు, గ్రీనరీ కట్టుకుంటే అయిపోదు కదా. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పన, ద్రవ్యోల్బణము, ధరల నియంత్రణ, ఇవి కదా మెయిన్ ఇంపార్టెంట్. సాధారణంగా చరిత్రలో ఎవరైతే సోకాల్డ్ అభివృద్ధి దేశాలు తమ యొక్క ప్రధానులు కానీ ప్రెసిడెంట్లు కానీ తమ పరిపాలనలో ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మన మోడీ ఎన్నికల ముందు బాంబులు వేసినట్టుగా, ఈ మతం చుట్టూ తిప్పినట్టుగా
ఇట్లా ఈ అభివృద్ధి అయిన దేశాలు తమ ఫెయిల్యూర్స్ నుంచి ఎన్నికల ముందు ప్రజల దృష్టి మరల్చడానికి యుద్ధానికి పోతున్నారు. అది ఉక్రెయిన్ సంబంధించిన ఆయన కానీ ఏదో పిచ్చి కారణం అని చెప్పి ఇవాళ ఈ యొక్క ఇజ్రాయెల్లో ఎన్నికలు జరగాలి. నెతన్యాహు ఎప్పుడో దిగిపోయేటాడు. ఇప్పటి వరకు యుద్ధం అనుకుంటా ఎన్నికలు లేదు, అక్కడ ఏం లేదు. నెతన్యాహు మీద ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి యుద్ధం నడిపిస్తూనే ఉన్నాడు. ఎవరికి నష్టం జరుగుతుందిరా అయ్యా? ఇజ్రాయెల్ సామాన్య ప్రజలకు నష్టం జరుగుతుంది, మిగతా చుట్టుపక్కల ఉన్న దేశాల ప్రజలకు నష్టం జరుగుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు పగులుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. మొత్తం నాశనం అన్ని దేశాలకు జరుగుతుంది. ఇజ్రాయెల్ జరుగుతలేదా? ఓన్లీ ఆ గాజాకే జరిగిందా? వాళ్ళు ఎట్లయినా చచ్చిపోయారు. ఇక చచ్చిపోయిన వాళ్ళని ఏం చంపుతావు? కానీ నీకు కూడా నష్టం జరుగుతుంది కదా, రోజు బంకర్లలో పోయి దాచుకోవాల్సి వస్తుంది కదా, అలా ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుంది కదా. ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో అంటే ఈ సంకల్ప బుద్ధుకునే వాళ్ళు, ఈ యొక్క ఎవడు చచ్చిపోతే పండుగ చేసుకునే వాళ్ళు మూర్ఖులు వీళ్ళు. ఏ విషయం మీద పరిజ్ఞానం లేని అంధభక్తులు, ఎడ్డినా కొడుకులు. అర్థమైందా? ఆలోచించమని ప్రాధేయపడుతుంది. ఇవాళ నీవు ఇప్పుడు యుద్ధ సామాగ్రి అంతా అయిపోతుంది, మళ్ళీ వేరే వాడు వచ్చి నీ మీద బాంబులు వేస్తే నువ్వు మళ్ళీ కొట్లాడడానికి నీకు శక్తే ఉండదు. నీకు ఆ స్కిల్ ఉన్నటువంటి ఆర్మీ అలసిపోయి ఉంటారు. అలెగ్జాండరు గెలిచిండు అంటారు. అలెగ్జాండర్ ఎందుకు భారతదేశం చైనాకి పోలేదు? మళ్ళీ అవన్నీ గెలుచుకుంటూ వచ్చే వరకు ఆయనకు శక్తి అయిపోయింది. ఇక వాళ్ళకి భారతదేశంలో వాళ్ళకి ఇక గెలిచే శక్తి లేకుండే. వీళ్ళకి ఏనుగులు అత్యంత సామాగ్రి ఉండే చిన్న దేశాలు గెలుచుకుంటూ వచ్చిండు. భారతదేశం రాగానే గెలిచే శక్తి లేకుండే. ఆయన తోటున్న వాళ్ళందరూ ఇక మేము మాతోడు కాదని వెనక తిరిగారు, వెనక పోవాల్సి వచ్చింది. పోతూ మార్గ మధ్యలోనే వాళ్ళకి మళ్ళీ కొట్లాట చంపేసిర్రా, చచ్చిపోయిండా తెలియదు. మొత్తం మీద చచ్చిపోయిండు. వాళ్ళ ఆర్మీ జనరల్స్ చంపేసిర్రా, లేకపోతే ఈ దోసుకున్న దాంట్లోకి వెళ్ళి వాళ్ళ వాటాలకు వాళ్ళ కొట్లాట వచ్చిందా, ఇంకేదైనా కారణమా, ఇంకేదైనా అభిప్రాయ భేదం వచ్చిందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే తిరుగు ప్రయాణంలో చచ్చిపోయిండు. విశ్వవిఖ్యాత విజేత అలెగ్జాండర్ గ్రేట్ అని చెప్పుకుంటే ఆయన. అర్థమైందా? సో ఆ క్రమంలో ఇప్పుడు ఒకప్పుడు యుద్ధం చేస్తే 2 దేశాలకే నష్టం జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ప్రపంచానికి నష్టం జరుగుతుంది. ఏ చిన్న దేశం పెద్ద దేశం కొట్లాడినా సరే. ఇలా బంగ్లాదేశ్ నుంచి, ఇండియా నుంచి, మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి, అనేక దేశాల నుంచి అనేక వస్తువులు అనేక దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతాయి. బట్టలు, కూరగాయలు, తర్వాత ఏది ఐటీ సేవలు, తర్వాత ఏది బీఫ్, ఇట్లా రకరకాలు. కాబట్టి అక్కడ రెస్టారెంట్ నడవాలంటే ఇది పోవాల్సింది ఆడికి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి గ్యాస్. సో కాబట్టి అక్కడ కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ కావాలంటే ఈ దేశాల నుంచి పోవాలి. కాబట్టి ఇలా కొట్లాడితే ఒక్క దేశంకే నష్టం జరగదు. ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు అన్నిటికీ కుప్పగొలిపోతున్నాయి. అది స్టాక్ మార్కెట్లు క్లియర్గా చూపెడుతున్నాయి. అర్థమైందా? నిరుద్యోగం క్లియర్గా చూపెడుతుంది, ధరల ద్రవ్యోల్బణం క్లియర్గా చూపెడుతుంది. అయినా నా ఈగో కోసం ప్రజల్ని ఏమారిసి ఇక ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజల ట్యాక్సులతో డబ్బులతో చెలగాటం ఆడుతా అంటే మన ఆయా దేశాల ప్రజలు ఆయా వార్ మాంగరింగ్ ఉన్న యుద్ధం ఇట్లా అవసరం లేకున్న యుద్ధాలకు పోయేటువంటి ప్రధానులకి, ప్రెసిడెంట్లకి తప్పకుండా బుద్ధి చెప్తారు. ఓకే, సో ఇది ఇక కొంతమంది ఇప్పుడు షరియాలా అట్లా ప్రతి దేశంలో ఉన్నాయి. ఏది ఈ యొక్క ప్రతి దేశంలో వ్యవస్థలో వాళ్ళ కల్చర్లో ఇవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర బలులు కానీ రకరకాలు ఉన్నాయి వాళ్ళ సాంప్రదాయాల్లో. సో వాటిని మనం తప్ప రైటా అంటే ఇప్పుడు ఇస్లామిక్ దేశాల్లో ఈ యొక్క ఏమంటారు ఉమెన్ యొక్క ఈ కప్పుకోవడం ఇవన్నీ వేల సంవత్సరాల నుంచి వస్తున్న సాంప్రదాయాలు, 100,000 సంవత్సరాల నుంచి. నువ్వు సడన్ గా లిబరలైజ్ కామంటే ఎట్లయితారు? ఒక వ్యవస్థలు వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలోచన విధానము ఒక రోజులో ఎట్లా మారుతుంది? మార్పు అనేది అట్లా కావడానికి వేల సంవత్సరాలు పట్టినప్పుడు దాని నుంచి బయటకు రావడం కూడా వేలు పట్టకుండా 100 సంవత్సరాలు ఎంత కొంత దశాబ్దాలన్నా పడుతుంది. కాబట్టి దాన్ని మనం బ్లైండ్గా తప్పు అనడానికి ఉండదు. అర్థమైందా? సో కాబట్టి మెల్లమెల్ల మార్పు అనేది మెల్లమెల్లకి వస్తుంది. వాళ్ళు యొక్క ప్రపంచం అంతా ఇవాళ ఏమంటారు మోడర్నైజేషన్ కోరుకుంటుంది. సో ఆ మోడర్నైజేషన్ థాట్స్ ట్రైబ్ కల్చర్ నుంచి ఆది మనిషి నుంచి రావడానికి టైం పడుతుంది. వాళ్ళ కల్చర్ని, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు అమెరికాలో కొన్ని కరెక్ట్ వాళ్ళకి తప్పు అనిపిస్తలేవు, మనకి అవి చాలా తప్పు అనిపిస్తాయి మన దేశంలో. ఇప్పుడు మన ఆలోచన అమెరికాలకి ఆలోచించాలంటే మన దాకా చీర కట్టుకున్న వాళ్ళు షిడ్డీలు మిడ్డీలు వేసుకుంటున్నారు మన దేశంలో కూడా. మరి అంతకుముందు అది పెద్ద తప్పుగా భావించారు. సో ఇట్ టేక్స్ టైం
టు అండర్స్టాండ్ ఆ మైండ్ని ఆలోచించడానికి టైం పడుతుంది. కాబట్టి వాళ్ళని మనం బ్లైండ్గా వీళ్ళు తప్పు అని మన లెక్క లేరు కాబట్టి వాళ్ళందరూ తప్పు అని అనలేం కదా మనం. ఇప్పుడు మన దేశపోని మన ఇంట్లో చేయితోటి అన్నం తింటే అమెరికాకి వచ్చినాక అదే చేయితోటి అన్నం తింటే వాడు తప్పు అంటున్నాడు, వీనికి కల్చర్ లేదు, వీనికి ఎథిక్స్ లేవని. కానీ అది నాకు వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి నా సాంప్రదాయాన్ని నువ్వు స్పూన్ తోడు తింటాను కాబట్టి నన్ను కూడా స్పూన్ తోడు తినమంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? ఎవరు రెస్పెక్ట్ నా కల్చర్ని, నా అలవాట్లను నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమైందా? నీ కల్చర్ని నేను రెస్పెక్ట్ చేస్తున్నా కదా. నువ్వు స్పూన్ తోడు తినడం నీకు అది కరెక్ట్ అనిపిస్తే నువ్వు తిను, నేను వద్దంటలేను కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అవునా కదా? మారుతుంది. ఒకవేళ మెజారిటీ ప్రజలు మార్పు కోరుకుంటే మెల్లమెల్లగా మార్పు వస్తుంది. సింపుల్.